హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. మరో మీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసినాము. ఇది వచ్చేసి ఒక 25 డేస్ బ్యాక్ వీడియో, చాలా రోజుల నుంచి అట్లే ఉందన్నమాట. అయితే ఇది మేము కంటైనర్ వేసుకున్న ప్లేస్ అనమాట. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. అక్కడ ఇప్పుడు వెహికల్ వెళ్ళి చూడు, అది రోడ్డు. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో రోడ్డు ఉంటుంది, మళ్ళీ లోపలికి రానికి. మేము వేసుకుని అయితే మా జాగాలో రోడ్డు పక్కకి వేసుకుంటున్నాము. నేను నడుచుకుంటూ వచ్చే ప్లేస్ మళ్ళీ రోడ్ వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి వచ్చి మేము ఇట్లా ఎంట్రెన్స్ రావాలి అన్నీగా మొత్తముల్లా. అయితే మేము ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చామంటే, మేము కంటైనర్ వేసుకుంటాం కాబట్టి ఇట్లా బాత్రూమ్ పొక్కట్లో తీసేసి దాంట్లో రింగులు దించాలి. అప్పటికి తెచ్చి కూడా మేము వీడియో తెచ్చేప్పటికి అప్పటికి 1 వీక్ అయిపోతుంది. తేంగానే దించలేదు, ఎందుకంటే ఆ రోజు దిమ్మలు కడుతురు, ఆ పని ఈ పని అయిపోయింది. కానీ దించిపోవడం వల్ల ఏం మిస్టేక్ అయిందంటే, వర్షాలు కొట్టిన మధ్యలో దానివల్ల ఏంటంటే సైడ్లకు ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం రాలి పొక్కలు పడ్డది. మళ్ళీ కొంచెం మట్టి అంతా అడుగున చేరింది. అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మన రింగు పట్టేంత ప్లేస్ ఉంచుకొని అంతా తీసేయాలి. కాబట్టి బావ అయితే దిగిండు, అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి తాడు కట్టుకొని దిగిండు. ఎందుకంటే అది ఎన్ని ఫీట్లు అంటే 13 గజాల లోతుంది. అదైతే జేసీబీతోనే తీపిచ్చినాము మేము. దిమ్మల పొక్కలైనా లేదంటే ఇదైనా అంతా కలిసి జేసీబీతో తీపిచ్చినాము. కాబట్టి పెద్ద వెడల్పు వచ్చింది. సైడ్కు తీసిండు, ఫస్ట్ ఇటు సైడ్ ఉంది ఖాళీ ప్లేసు, అటు ఇద్దామంటే గుండు వచ్చింది, పెద్ద గుండు వచ్చిందని చెప్పేసి మళ్ళీ పక్కకు జరిగి అటు సైడ్ తీసిండు. అట్లా కూడా వెడల్పు అయింది. తీసేటప్పుడు తీసిన కానీ కూడిపేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇట్లా దాంతో ఒక 2 బొక్కేలు తీస్తే ఇంత పెద్ద ప్లేస్ అయితే, కానీ మనము పోసేటప్పుడు మట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బాబు అయితే నేను రింగు ఎంత వెడల్పు ఉందని చెప్పేసి ఒక కట్టె తెచ్చి కొలిసి ఆ కట్టెని బాబాకి ఇచ్చిన నేను. ఎంతమంది ముందు అంత ఇట్లా చుట్టూ అలా రింగ్ పడుతుందా, ఎంత మట్టు పడుతుంది, తర్వాత సాఫ్ట్ ఉండాలి. ఎందుకంటే రింగ్ అనేది కింద బేస్ మంచిగా ఈక్వల్గా ఉంటేనే కూర్చుంటుంది. దానిపైన 10 రింగులు అంటే తక్కువ రింగులు కావు, 1 2 అయితే అటు ఏం కాదు, కానీ 10 రింగులు కదా, కాబట్టి సాఫ్ట్ చేస్తుండు జేసీబీతో. కాబట్టి ఒక సైడ్ ఏమో ఇట్లా హైట్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో కొంచెం లొంప ఉంటుంది. అదంతా కూడా ఫస్ట్ ఎత్తిపోద్దాం అనుకున్నాం. నేను అన్నా అదంతా మట్టి ఉంది, క్లీన్గా ఎత్తిపోదాం మీది కంటే. బావేమన్నాడంటే ఆ పొక్క లోపల వెడల్పునే ఉంది కాబట్టి నేను ఒక సైడ్కి నూకుతా, రింగ్ ఎంత మట్టుకుందో ఈ కట్టు ఉంది కదా, ఆ కట్టతో కొలుస్తా. లేదు ఆడ మెసలినికి రాదంటే బయటకి ఎత్తిపోదాము, ఒకసారి అయితే సైడ్కి నూకి చూస్తా అని చెప్పిండు బావ అన్నట్టుగానే మస్తు పెద్ద ప్లేస్ ఉంది చూడరు. అది కట్ట దింపంత మందమే లోపల రింగ్ వస్తుంది. ఈ చుట్టూలో మొత్తం ఖాళీ ప్లేసే ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ సైడ్ ఏంటంటే మట్టి పడ్డది, ఆ అంచులకు నూకిండు మొత్తం కూడా. అలా ఎంత ఉందో ఇంచుమించు మస్తు బాగానే పడ్డది ఆ వర్షానికి. అది నూకిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా రింగు గొలుస్తున్నా. మరి 3 గజాల అంటే లోపలికైతే తీమన్నాము, తీసిండు. మరి 10 రింగులు ఉంది కదా, ఒక రింగు ఎంత ఉన్నది కొలిస్తే కట్టకు అంత మందం ఇట్లా వచ్చిందనమాట. అప్పుడైతే ఒక ఫీట్ ఉండనట, ఇప్పుడు ఫీటుకు ఒక 2 ఇంచులు తక్కువనే చేస్తాడట రింగులు వచ్చేసి. కాబట్టి ఒక రింగు కొలిస్తే దాన్ని బట్టి మన 10 రింగులు ఎంత వస్తుంది లోపలికైతే, మరి మిగులుతుందా ఎక్స్ట్రా వస్తుందని కొంచెం అంచనా ఉండడానికి నేను ఒక రింగు అయితే ఇట్లా కొలుచుకొని పోయి బావకి ఇస్తున్నా. వస్తుంది 5 మా వస్తుంది. బావేమనంటే 10 రింగులు కదా పైనకు వస్తుంది, ఒకటి మిగులుతుంది అందులో బట్టాయి అని చెప్పిండు. కానీ నేనైతే మా లోతు ఉన్నది పడతాయి మంచిగా సరిపోతాయని నేను చెప్పిన. అన్నట్టుగానే కొంచెం మిగిలింది ఎక్స్ట్రా, ఇంకొక జానెడు ఖాళీ ప్లేస్ మళ్ళీ పైనకు వెళ్తూనే ఉంది. ఇక దాని పైన బిల్లు వస్తుంది కాబట్టి సరిపోతుంది. బావ దిగేటప్పుడు అయితే ఏంటిది దాన్ని తాడును ఇచ్చాడు. మేము దిమ్మలు కట్టిన ఆ దిమ్మకు ఇట్లా చుట్టూ కట్టేసి దిగిండు, లోతుకు దిగనికి రాదు. మళ్ళీ ఎక్కేటప్పుడు కూడా అదే విధంగా దాన్ని పట్టుకొని లాక్కుంటా ఎక్కిండనమాట. మెయిన్ టాస్క్ ఆ రింగులు దించాలంటే మినిమం ఒక 4 అన్న ఉండాలి. కానీ మేము ఉన్నది ఇద్దరమే, దించినమా లేదా ఇద్దరమే మెల్లగా తీస్తున్నాము. ఇక నాకు లేట్ చెప్పేసి మెల్లగా 3 దిక్కులు కట్టేసాము, రింగుకు దించేసాము. వీడియో తీద్దామంటే దీనికి రాదు, ఎందుకంటే దాని గ్రిప్పు మొత్తం ఇద్దరు పట్టాలి కాబట్టి. ఒకటైతే దించినాము, ఏం పగలలేదు. ఇక మెల్లమెల్లగా అట్లా ఎక్కువగా తీద్దామనుకుంటున్నాము. 10 రింగులు ఉన్నాయి, చూడాలి. మా అన్న కూడా వస్తాను, కానీ ఒకసారికి ఇక లేట్ అయిపోతుందని చెప్పేసి అప్పులో కొన్ని తీద్దామని ట్రై చేద్దామని చేస్తున్నాం. ఇక కానీ ఫస్ట్ తీసేటప్పుడు భయమైంది. మేమిద్దరం కదా రింగు లోపలికి పోతుందా పగులుతుందని. ఇక పలుకుతా వాళ్ళని ఏమని కానీ ఒకటైతే దించుద్దామని దించిన బావ నేను కలిసి అయితే. ఇవి దించడం అయితే పెద్ద టఫ్, ఎందుకంటే వెయిట్ ఉంటాయి. ఏ మాత్రం మిస్ అయినా రింగ్ అనేది పగిలిపోతుంది, పైసలన్నీ వేస్ట్ అయిపోతుంది.
కానీ ఇవి దించేటప్పుడు మన దగ్గర ఎనర్జీ ఎంత ఉందో అంత పెట్టి జాగ్రత్తగా దించాలండి. ఇంచుమించు ఒక నలుగురు అయితే ఈజీగా దిగుతాయి. కానీ మేము ఇద్దరమే ఒకటైతే ట్రై చేసినాము. ఇక మా తమ్ముడు వస్తున్నాడు కాబట్టి వాడు వచ్చేలోపు ఎంత అయితే అని వేద్దాం అనుకున్నాము. 3 సైడ్ల గట్టి దించినాము. ఎగ్జాక్ట్లీ దిగింది. అయితే ఇప్పుడు మట్టి మొత్తం లోపల ఉంది కదా బాగా ఫస్ట్ చేసింది, అది సైడ్లకి వేసేస్తుండు. ఫస్ట్ రింగు మనం బేస్ అనేది మంచిగా దించుకోవాలి. పర్ఫెక్ట్ ఉంటేనే అప్పుడు దించాలి, లేదంటే వంగిపోవడం కానీ వంగి ఇరగడం కానీ ఇట్లా చేస్తుంది. ఇక మెల్లమెల్లగా చేస్తున్నాము. ఆ మట్టి అంతా సైడ్లకి ఎత్తిపోసిండు బాగా. అయితే ఇవన్నీ వేసేలోపు మా తమ్ముడు కూడా వచ్చేసిండు అనమాట. మేము దించింది మాత్రం ఒకటే రింగు. వాడు వచ్చిన తర్వాత ఒక్కొక్క రింగు కలిసి ఇప్పటికి 8 రింగులు దించినాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా బాపు కూడా వచ్చిండు. మా బాపుకి అయితే చేత కాదు, చూస్తాడు, టెక్నిక్లు చెప్తాడు, ఇట్లా దించాలి బిడ్డ అని. మా బాపు టెన్షన్ ఎట్లయితుందో అని చెప్పేసి మేము ఒక రింగ్ దించినాం కదా, ఎందుకు దించిరు, అది ఇరిగిపోతే ఎట్లా, అది ఇది అని అన్నాడు. తమ్ముడు వస్తాడు కదా ఆగపోయారు అన్నాడు, కానీ చెప్పిన దించేసినాము. ఇంకోటి ఏంటంటే రింగుకు మధ్యలో బిచ్చులు పెట్టినాము. గ్యాప్ ఉంటే ఏంటంటే వాటర్ అనేది మన భూమికి తొందర ఇంకిపోయి ఈ లాటిన్ పొక్క అనేది తొందర నిండదాట. కాబట్టి ఒక రింగు దించగానే ఆ చుట్టూగా 2 బిచ్చులు గ్యాప్ 1 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక రింగు దించగానే అట్లా పెట్టేసాము. ఇక మా తమ్ముడికి అయితే సిగ్గు బాగా పడతాడు, వాడు వీడియోలు అలా పడాలంటే. నేను మనకి తెలియకుండా అప్పంచులు తీస్తున్నా కొంచెము. ఇట్లా మాతోని ఏ పని సాధ్యమవుతుందో మా వరకు మేము చేసుకుంటాము. ఎందుకంటే మేము ఇంకా వేరే వారికి అంటే ఇంట్లో ఉండి చేసుకుంటాం కాబట్టి మా అంతలు మాదే. లేదంటే వేరే వారికి వెళ్ళినా కానీ మాకు సమయం ఉన్నప్పుడు ఆ పనులు అయితే చేసుకుంటాం అనమాట. ఇక చెప్పిన బిచ్చు రింగుకు మధ్యలో పెట్టాలని చెప్పేసి ఇది లాస్ట్ రింగు. ఇక దానికి కూడా కొంచెం ఇట్లా పారతో పైన లాబట్టి రింగును చేత్తోనైతే లేవదు కదా, పార అంచుతో లాబట్టి ఆడ బిచ్చు పెడుతుండు బాబా. చిన్నది ఒక బిచ్చు పెడితే 1/2 ఇంచు మనకు ఇంచు గ్యాప్ వస్తుంది అనమాట. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు సాధ్యమైనంత పని చేసుకుంటే మనకు డబ్బులు అనేది మిగులుతుంది. లేదు ఇదే పనిని మేము వేరే వాళ్ళకు రింగులు దించి మట్టి గుడుపు అని చెప్తే ఏంటంటే మినిమం ఎంత లేదన్నా 1500-2000 తీసుకుంటారు. అదే మా సొంతంగా చేసుకున్నాం అనుకో, ఒక అర్ధగంట లేట్ అయిన సరే కానీ ఆ డబ్బులు అనేది మిగులుతుంది. మాకు అంటే 2 గంటలో గంటన్నర పట్టింది 10 రింగులు దించడానికి. ఆ రోజు సాయంత్రం దించినాము. మా పిల్లలు స్కూల్కి వేరు, అక్కడేమో పని ఉంటే ఆ పని చేసుకొని తర్వాత ఈ సాయంత్రం పూట దించినాము. 2 గంటల పని అయింది కానీ దించుడు అయితే కంప్లీట్గా అయిపోయింది. మేము చెప్పేది ఏంటంటే మనకు సాధ్యమైంది మనం చేసుకోవాలని మా ఉద్దేశము, అంతే, ఏం లేదు. ఇది దించడం అయితే అయిపోయింది కానీ మట్టి కూడుపుడు అయితే ఎంత పెద్ద ప్లేస్ చూడు అదంతా కూడా కూడపాలి. ఇక అది పెద్ద ప్రాసెస్. మంచిగా వస్తుంది ఇప్పుడైతే నీట్గా అయిపోయింది. ఇక పొక్క అయిపోయింది. ఇక మా చెల్లె మా బాపు పచ్చి అయితే వచ్చింది కొంచెం. కొందరేమో గీ పని మనం చేస్తామని చెప్పేసి వెనకకు పోతారు. అట్లా వెనకకు పోనివ్వకండి. మనము చేయగలిగిన పని ఖచ్చితంగా మనం చేసుకోవాలి. బావకైతే చెమటలు వచ్చినాయి. అంతమంది అయితే బాగా మా పెళ్ళి కాకముందుకు ఇంత హార్డ్ వర్క్ అయితే చేసేటోడు కాడు. ఇప్పుడైతే బాగా వేస్తుండే. ఎందుకంటే అప్పుడు ఇక అందరూ చిన్నోడు అని చెప్పేసి అట్లా వదిలిపెట్టేసి పిల్లలకి అన్ని బరువు బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి అన్ని పనులు చేసుకోగలుగుతుండు. ఇక మా పిల్లలు అయితే అప్పటికే 5కే స్కూల్ నుంచి వస్తారు. మేము పోయేటప్పటికి 6:30 7 అవుతుంది. తాళసేపు బయట పెట్టొచ్చినాము. వాళ్ళు ఇంట్లోరట, ఫోన్ చేసినాము, తిన్నారట. వాళ్ళకి అన్నీ నేను బయటకు వచ్చి ఉంటే అన్నీ ప్రిపేర్ చేసి వస్తారన్నమాట. మేము వస్తే వాళ్ళ ఇంటికి రాగానే ఏమేమి చేయాలో తినమని గిది ఉంది గిట్లు ఉండరు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తాము. వాళ్ళు ఉంటారనమాట. మేము ఇంటికి వచ్చారు ఆ రోజు 7:20 ఎట్లా అయింది. అయినా మా పాప ఉంది కాబట్టి మా చిన్నోని చదువుకొని పోతాను అనమాట. దానివల్ల మాకు కొంచెం బెనిఫిటే. మేము ఎటైనా పోయినా కానీ కొంచెం పని లేట్ అయినా ఇంటికి రాగలుగుతున్నాం. లేదు టైంకి రావాలంటే పని అనేది ఆన్నేసి పెట్టి రావాల్సి వస్తుంది. ఇదైతే నెక్స్ట్ డే మట్టి అయితే ఇప్పుడు కూడపాలి. కానీ చాలా మట్టి ఉంది. ఈ పొక్క తీసేసి అప్పటికే 10 days అయిపోతుంది. వర్షాలు పడడం వల్ల మట్టి అనేది గట్టిగా అయిపోయింది. గడ్డపారతో తవ్వుకుంటా పారతోని మళ్ళీ అందులో కనాలి. అది ప్రాసెస్. ఇది చేయాలంటే చాలా కష్టము. కానీ ఇది కొంచెం సేపు కూర్చుండుకుంటా కొద్దిసేపు అయితే చేద్దామని పోయినాము. ఆ రోజు పత్తి కలిసేది ఉంది. మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. సరే మా అక్కలు వచ్చేదాకా ఈ పని చేద్దామని బావ నేను కలిసి అయితే చేస్తున్నాము. ఇంకోటి చెప్పాలంటే బావ పెళ్లి కాకముందుకు ఇలాంటి హార్డ్ వర్క్ అసలు ఏ పనులు కూడా, వ్యవసాయం పని కానీ ఏ పని కూడా చేయలేదు. ఓన్లీ టీచింగ్ చేసేవాడు. ఇంట్లో షాప్ ఉండే, మా కిరాణా షాపు, ఆ షాప్ చూసుకునేవాడట. ఈ హార్డ్ వర్క్ అనేది మా పెళ్ళి అయినాక మేము చేసుకుంటే పైన ఇల్లు కట్టుకున్నప్పుడు కావచ్చు, అప్పుడైతే బాగా తిరిగిండు. తర్వాత ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు 1 year నుంచి చేస్తున్నాం కదా, అప్పుడు కూడా చేస్తాడో చేయడని మా బాబు ఇట్లా అయితే అనుకుంటారట అప్పుడు. ఎందుకంటే నీడకు పెరిగిండు,
టీచింగ్ చేసింది కదా అట్ట చేసిన వాళ్ళు ఈ ఎండకు వస్తాడా లేదా అని అనుకున్నారు. కానీ మేము టమాటా చెట్టు పెట్టినప్పుడు పని చేయడం కానీ అది చూసి నేను అల్లుడు చేస్తాడో లేదా అనుకున్న, బిడ్డ మంచిగానే చేస్తుండని మా బాబాయ్ అయితే బావను అప్రిషియేట్ చేసిన అనమాట, మెచ్చుకుండు. అట్లే నా విషయానికి వస్తే నేను కూడా పెళ్ళి కాక ముందుకు మొత్తం వ్యవసాయం చేసేదాన్ని. మా పెళ్ళైనాక 12 ఏళ్ళు అయితే మొత్తం వ్యవసాయం అనేది బంద్ చేసింది. ఎందుకంటే మా అత్తగారు చేయరు కాబట్టి ఎవరు ఓరు, నేను కూడా పోయేదాన్ని కాదు. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. పెళ్ళి కాక ముందుకైతే అన్ని పనులు చేసేదాన్ని. మొగులు చేసేటి, ఆడలు చేసేటి, ఊరాలు చెక్కడం కానీ, పాపడద్దంతా అవన్నీ ఉంటుంది, అవన్నీ చేసేదాన్ని. అది సంగతి. ఇక మా అక్కలు కూడా వచ్చారు, మస్తు వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు మేము కలిసి అయితే మొత్తము ఒక హాఫ్ కంటే ఎక్కువనే కంప్లీట్ చేసినాం ఆ రోజు. ఈ పత్తి కూడా కొద్దిసేపు కలిసినాం అనమాట. ఇది వీడియో ఎట్లా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయరి. బాయ్ బాయ్.